అందరికీ నమస్కారం. తెలుగు హీరోయిన్ని కొట్టి ఉరివేసి చంపేసిన భర్త. సీఎం ఇంటి ముందు కుటుంబ సభ్యులైతే ధర్నా చేస్తున్నారు. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. తెలుగు హీరోయిన్ అయితే అనుమానాస్పద మృతి కేసులోని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భోపాల్ ఎయిమ్స్ ఫోరెన్సిక్స్ మెడిసిన్ విభాగం నిర్వహించిన పోస్ట్ మార్టం నివేదికలో అయితే షాకింగ్ విషయాలు అయితే బయటకు వచ్చాయి. అసలు ఆమె ఎలా చనిపోయింది, ఎవరు చంపారన్న పూర్తి విషయాలు అయితే అందులో క్లియర్గా ఉన్నాయన్నమాట. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం హీరోయిన్ ఉరివేసుకోవడం వల్లే మరణించిందని తేల్చినప్పటికీ కూడా ఆమె శరీరం పైన పలు బలమైన దెబ్బల గాయాలు కూడా ఉన్నట్లుగా వైద్యులు అయితే గుర్తించారు. ఆమె మే 12 రాత్రి సుమారు 10:26 అయితే ఇంటి టెరెస్ట్ పైన జిమ్నాస్టిక్ రింగ్ తాడుతో అయితే ఉరివేసుకున్న స్థితిలో అయితే కనిపించారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా మే 13న అర్ధరాత్రి తర్వాత మరణించినట్లుగా వైద్యులైతే నిర్ధారించారు. హీరోయిన్కి 2025 డిసెంబర్లో అయితే భోపాల్కు చెందిన సమద్ సింగ్తోనైతే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వరకట్నం వేధింపులు, మానసిక హింస ఎదుర్కొంటుందని ఆమె కుటుంబ సభ్యులైతే ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందం అయితే సిట్ను ఏర్పాటు చేశారు. అయితే తాజాగా పోస్టుమార్టం నివేదికలోని మెడపైన 2 ఎర్రటి లిగేచర్ గుర్తులు ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే మెడ వెనుక భాగంలో గుర్తు పూర్తిగా లేకపోవడంతో అలాగే చర్మం పొడిగా గట్టిగా మారిపోవడం గమనించినట్లుగా కూడా వైద్యులు తెలిపారు. అలాగే శ్వాస ఆడక మరణించిన కేసులోని కనిపించే లక్షణాలు కూడా గుర్తించారు. ముఖం ఒబ్బడం, చెవులు, గోళ్ళ వద్ద నీలిరంగు మార్పులు, అలాగే కంటిలోని రక్తస్రావ చిహ్నాలు ఉన్నట్లుగా వెల్లడించారు. అంతేకాదు మెడపై ఉన్న గుర్తుల కింద అంతర్గత చిన్న గాయాలు కూడా గుర్తించారు. ఊపిరితిత్తుల్లోని ట్యాటూడ్ స్టార్ట్స్ కనిపించాయని, ఇవి సాధారణంగా ఊపిరాడక చనిపోయిన సందర్భాల్లో కనిపించే లక్షణాలని వైద్యులైతే తెలుపుతున్నారు. మెదడు, ఊపిరితిత్తులు, కడుపు భాగాల్లో కూడా రక్తం గట్టగట్టిందని లక్షణాలు అయితే కనిపించాయని రిపోర్ట్లో అయితే పేర్కొన్నారు. ఇక ఉరి కారణంగా వచ్చిన గాయాలతో పాటుగా శరీరం పైన పలు బలమైన దెబ్బలు, గాయాలు కూడా ఉన్నట్లుగా పోస్ట్ మార్టంలో అయితే తెలిసింది. మెడ ఎడమవైపు గీతలు, ఎడమ చేయి, మోచేతి, కుడి మణికట్టు, అలాగే కుడి ఉంగరం వేలుపైన గాయాలు ఉన్నట్లుగా వెల్లడించారు. అలాగే తల ఎడమ భాగంలో కూడా 2 సెంటీమీటర్ల పరిమాణంలో గాయం గుర్తించారు. ఈ గాయాలు మరణానికి ముందు జరిగినట్లుగా వైద్యులైతే నిర్ధారించారు. అంతేకాకుండా పోస్ట్ మార్టం నివేదికలోని మరో కీలక విషయం కూడాను వెలుగులోకి వచ్చింది. ఈ తెలుగు హీరోయిన్ పేరైతే ట్విషా శర్మగా గుర్తించారు. ట్విషా అయితే గర్భసంచి విస్తరించి కూడా ఉండటం, లోపల కణజాలాలు కనిపించడం కూడా వారం రోజుల ముందు గర్భస్రావం జరిగినట్లుగా రికార్డు చేశారు. అయితే విషప్రయోగం జరిగిందా అనే కోణంలోని రక్తం, జుట్టు, గోర్లు తదితర నమూనాలు కూడా ఫోరెన్సిక్స్ ల్యాబ్కి అయితే పంపించారు. ఇదిలా ఉంటే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భర్త సమద్ సింగ్ పేరును పోలీసులు పేర్కొంటున్నారు. అతన్ని పట్టుకునేందుకు సమాచారం అందించిన వారికి 10,000 రూపాయలు బహుమతి కూడా ప్రకటించారు. అతడిపైన లుకౌట్ నోటీసు జారీ చేసేందుకు భోపాల్ కమిషనరేట్ పోస్ట్ మార్టం కార్యాలయంలోని సంప్రదింపులు అయితే జరుగుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులోని మరో మలుపు అయితే చోటు చేసుకుంది. ట్విషా శర్మ అత్తగారు రిటైర్డ్ జడ్జి గిరిబాలా సింగ్. ఆవిడ మాట్లాడుతూ ఏప్రిల్ 17న గర్భం నిర్ధారణ అయిన తరువాత ట్విషా ప్రవర్తన అయితే పూర్తిగా మారిపోయిందని, తాను బిడ్డను వద్దనుకుంటుందని, తర్వాత గర్భస్రావం చేయించుకుందని ఆరోపించారు. ఈ ఘటన తరువాత తన కుమారుడు తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను ట్విషా తండ్రి నవనిధి శర్మ గారైతే తీవ్రంగా ఖండించారు. తన కుమార్తె ప్రతిష్టను చెడగొట్టేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ముందస్తు బెయిల్ పైన బయట ఉన్న గిరిబాలా సింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుందని మండిపడ్డారు. ఈ కేసులోని రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించాలని, సుప్రీంకోర్టు లేదా భారత ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలోని స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. నోయిడాలోని నివాసం ఉండే ట్విషా శర్మకు 2025 డిసెంబర్ 9న మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన క్రిమినల్ లాయర్ సమద్ సింగ్తోని ఢిల్లీలోని గ్రాండ్గా వివాహం జరిగింది. పెళ్ళైన దగ్గర నుంచి కూడా వేధింపులకు గురవుతూనే ఉంది. ఈ నెల 12న భోపాల్లోని అత్తగారి ఇంట్లో ట్విషా శర్మ విగతజీవిగా కనిపించింది.
సమాచారం తెలుసుకున్న బాధిత కుటుంబం తల్లడిల్లిపోయింది. తమ కుమార్తెను అన్యాయంగా అత్తమామలు చంపేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ట్విషా శర్మ తన తల్లితోని వాట్సాప్లోని చాట్ చేసిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. భర్త సమత్ సింగ్ కుటుంబ సభ్యులు నిత్యం వేధిస్తున్నారని వాపోయింది. భర్త, అత్తమామలు నిరంతరం మానసిక వేధింపులు, శారీరక హింసకు గురి చేస్తున్నారని తల్లదిల్లిపోయింది. మరణానికి ముందు మే 7న జరిగిన చాట్ వెలుగులోకి వచ్చింది. ఇక ట్విషా శర్మ అయితే వాట్సాప్ చాట్లోని వెలుగులోకి రావడంతో తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం ఎదుటైతే నిరసనకు దిగారు. తమ కుమార్తెను చంపేసి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించారని ఆరోపించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భర్త అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అతను పట్టుకోవడానికైతే ప్రయత్నిస్తున్నారు. ఎంతో ఆనందంగా, అంగరంగ వైభవంగా పెళ్లి చేసి పంపితే ఆమెనైతే చిత్రహింసలు చేసి ఇలా చంపేశారంటూ వాళ్ళ కుటుంబ సభ్యులైతే వాపోతున్నారు. మరి ఇలాంటి వారికి ఎలాంటి శిక్ష వేయాలో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.